హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు మోస్ట్ కామనెస్ట్ టాపిక్ అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అ నార్మల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్, అంటే లైక్ ఫస్ట్ టైం సిజేరియన్ అయినప్పుడు సెకండ్ని నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్గా మనకు ఓపీడీలో పేషెంట్స్ వస్తుంటారు. చాలామంది అంటే ప్రీవియస్ సిజేరియన్ అయిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతులోనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళు వెంట వచ్చిన అటెండర్స్ కానీ అంటే ఫస్ట్ సిజేరియన్ అయింది కదా, సెకండ్ దానికి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే అసలు ఏ కేసెస్లో నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయి, ఏ కేసెస్లో నార్మల్ అవ్వకపోవచ్చు, మళ్ళీ సిజేరియన్కే వెళ్ళాల్సి ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు ప్రీవియస్ సిజేరియన్ ఉన్న వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ నార్మల్కి ట్రై చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వాజ్ ద ఇండికేషన్, అంటే ఫస్ట్ సిజేరియన్ దేనివల్ల అయింది అనేది తెలుసుకుంటాం. సో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటేమో ఫీటల్ రీజన్ అంటే బేబీకి సంబంధించిన రీజన్స్, సెకండ్ది మెటర్నల్ రీజన్స్ మదర్కి సంబంధించి. సో ఫస్ట్ టైం ఏంటంటే సపోజ్ లేబర్ పెయిన్స్ బాగా వచ్చాయి బట్ స్టిల్ బేబీ అనేది కాంప్రమైజ్ అయిపోయింది, అంటే లోపల బేబీకి ఫీటల్ డిస్ట్రెస్ అయినా లోపల బేబీ మోషన్ వెళ్ళిపోయి మెకోనియం స్టెయిన్డ్ లైకర్ యాస్పిరేషన్ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లో బర్త్ వెయిట్ బేబీస్ ఉన్నా కానీ వాళ్ళు టాలరేట్ చేయలేకపోతారు, లేదు ట్విన్స్ అట్లా ఉన్నప్పుడు అది స్ట్రైట్ అవే ఇండికేషన్ ఫర్ సిజేరియన్. సో ఇవన్నీ ఏంటంటే ఫీటల్ కాజెస్. అదే మెటర్నల్ రీజన్స్ అంటే మనకు తల్లికి ఏంటంటే పెల్విక్ కెపాసిటీ కూడా చెక్ చేస్తాం. అరౌండ్ 37-38 వీక్ అప్పుడు ఇంటర్నల్ చెకప్ చేసి బేబీ కింద నుంచి జారడానికి ఆ స్పేస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఆ పెల్విక్ బోన్ అనేది మనం చేంజ్ చేయలేము. సో ఆ బోన్ నార్మల్గా ఉంది అంటే మనకు బేబీ సైజ్ ప్లస్ బోన్ సైజ్ కూడా అసెస్మెంట్ చేస్తాము. సెఫ్లో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అనేది రూల్ అవుట్ చేసుకుంటాం అన్నట్టు. సో బికాస్ తల్లిది బోన్ అయితే చేంజ్ అవ్వదు. సో అవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్. సో అదే మెటర్నల్ ఇండికేషన్ అయితే మాత్రం స్ట్రైట్ అవే సిజేరియనే ఉంటుంది. అదే ఫీటల్ ఇండికేషన్స్ అంటే బేబీకి సంబంధించి చేశారు, బేబీ హెడ్ జారలేదు, లేదు బేబీ ఫీటల్ డిస్ట్రెస్, మెకోనియం యాస్పిరేషన్ అయింది, హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది, అలాంటి కేసెస్లో సిజేరియన్ చేసినప్పుడు వాళ్ళకి మాత్రం మనము నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బర్త్ వెయిట్. అరౌండ్ 37-38 వీక్ అప్పుడు మనము డాప్లర్ స్కాన్ చేస్తాం, అంటే గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్. అందులో ఏంటంటే బేబీ బర్త్ వెయిట్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. సో బేబీ వెయిట్ మోర్ దెన్ 3.5 kgs అలా ఉన్నప్పుడు మాత్రము మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. అరౌండ్ 3 to 3.5 ఉండి మనకు పెల్విస్ అడిక్వేట్గా ఉంది అన్నప్పుడు దట్స్ అ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద నార్మల్ వెజనల్ డెలివరీ. అండ్ స్కాన్లో ఏంటంటే బేబీ వెయిట్తో పాటుగా కూడా మనకు ఉమ్మినీరు బాగుండాలి, ప్లస్ బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది చూస్తాము. ఇవన్నీ ఏం కాంప్రమైజ్ అవ్వలేదు, ఉమ్మినీరు బాగుంది, పెల్విస్ అడిక్వేట్గా ఉంది, అండ్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ బాగుంటాయి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పాంటేనియస్ లేబర్ పెయిన్స్. సో యూజువల్గా ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 38 వీక్ కంప్లీట్ అవుతులోనే చాలా మందికి స్పాంటేనియస్గా లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈవెన్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకు కూడా స్పాంటేనియస్ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, మనకు పెయిన్స్ అడిక్వేట్గా ఉన్నాయి, అండ్ బేబీ హెడ్ సాటిస్ఫాక్టరీగా జారుతుంది, అంటే పెయిన్స్ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడల్లా హెడ్ నిదానంగా జారుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సర్వైకల్ డైలటేషన్ అంటే గర్భసంచి ముఖద్వారం కూడా విచ్చుకోవడం స్టార్ట్ అయింది ఎట్ ద రేట్ ఆఫ్ 1 cm/h. గట్టిగా కాంట్రాక్షన్స్ వస్తూ బేబీని అడిక్వేట్గా పుష్ చేస్తున్నప్పుడు మన గర్భసంచి ముఖ ద్వారం 1 cm/h ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ సాటిస్ఫాక్టరీగా ఉంది, హార్ట్ బీట్ బాగుంది, అట్ ద సేమ్ టైమ్ మదర్ ఈజ్ ఏబుల్ టు టాలరేట్, అంటే తనకు స్కార్ దగ్గర పెయిన్ లేదు, అలా ఉండి ఎక్సెసివ్ బ్లీడింగ్ అట్లా ఏం లేదు అన్నప్పుడు మనకు ఇవన్నీ ఏంటంటే ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ నార్మల్ వెజనల్ డెలివరీ. సో అలా పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం యాక్సిలరేట్ చేసుకోవచ్చు, అంటే పెయిన్స్ ఇంకా ఎక్కువగా రావడానికి యాక్సిలరేట్ చేసి మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. అండ్ చాలామంది అడుగుతుంటారు పెయిన్స్ రాకుండా మనం ఏమన్నా పెయిన్స్ రావడానికి ఇండ్యూస్ చేయొచ్చు అనేది కూడా అడుగుతుంటారు. సో యూజువల్గా ఏంటంటే మాక్సిమం అరౌండ్ 38-39 వీక్స్కి స్పాంటేనియస్గా లేబర్లో సెట్ ఇన్ అవుతారు. అప్పటికి కాలేదు అన్నప్పుడు 40 వీక్స్ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ ఉమ్మినీరు బాగుంది అండ్ మెటర్నల్ అండ్ ఫీటల్ కండిషన్ ఇద్దరిది బాగుంది అన్నప్పుడు 40 వీక్స్ వరకు వెయిట్ చేస్తాం. అప్పటికి పెయిన్స్ రానప్పుడు అప్పుడు మనం ఆర్టిఫిషియల్ లేబర్ పెయిన్స్ ఇండక్షన్ అనేది దెర్ ఇస్ నో రోల్. ఎందుకోసమంటే మనకి ఇండక్షన్ కోసం ప్రోస్టాగ్లాండిన్ జెల్స్ అవి వాడతాము. సో ఆ ప్రోస్టాగ్లాండిన్ జెల్స్ వేసినప్పుడు ఏంటంటే గర్భసంచి మెత్తబడడం, అంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ పలచబడము, అది విచ్చుకోవడం ఓపెన్ అప్ అవ్వడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ సిజేరియన్ స్కార్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా పలచబడి మెత్తబడి అండ్ అది పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు
ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో స్కార్ డెహిసెన్స్ అంటాం. అలా పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే స్కార్ విచ్చుకుపోయినప్పుడు అంటే ఆ కుట్లు అనేది ఓపెన్ అప్ అయినప్పుడు మనకు మదర్కి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బేబీకి ఏంటంటే మనకు ప్లాసెంటా సెపరేషన్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి హార్ట్ బీట్ అనేది డ్రాప్ అవుతూ అండ్ సడన్గా హార్ట్ బీట్ ఆగిపోవడం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సడన్ ఐయుడీస్ కెన్ హ్యాపెన్. అందుకని మనకి ఏంటంటే స్పాంటేనియస్గా పెయిన్స్తో వస్తే దట్ ఈస్ వెల్ అండ్ ఫైన్. లేదు అంటే మాత్రం మనం పెయిన్స్ రావడానికి ఆర్టిఫిషియల్గా ఇండక్షన్ ఆఫ్ లేబర్కి మాత్రం దెర్ ఈస్ నో రోల్. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ పెల్విక్ కెపాసిటీ. అంటే బోన్ కెపాసిటీ ఆల్రెడీ మనం చెక్ చేసుకుంటాం. సెఫ్లో పెల్విక్ డిస్ప్రపోర్షన్ షుడ్ బి రూల్డ్ అవుట్. అంటే బేబీ హెడ్ ఫిక్స్ అవుతుందా, కింది నుంచి వచ్చే స్పేస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్యాప్. అట్లీస్ట్ మినిమం 3 to 5 years గ్యాప్ ఉండాలి. అంటే ఫస్ట్ సిజేరియన్కి నెక్స్ట్ సిజేరియన్కి. బికాజ్ షార్ట్ గ్యాప్స్ ఉంటే ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ కుట్లు అనేది సరిగా హీలప్ అవ్వదు. అండ్ పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ కుట్లు అనేది ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 to 5 years గ్యాప్ ఉంటే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండికేషన్స్. అంటే లైక్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ హై రిస్క్ ఫ్యాక్టర్స్. సపోజ్ ఇఫ్ మదర్ ఈస్ హ్యావింగ్ అంటే ట్విన్స్ ఉన్నా, లేదు ప్రీవియస్ 2 సిజేరియన్స్ అట్లా ఉన్నా కానీ మనము నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేయము. ఇంకోటి ప్రీవియస్ 2 సిజేరియన్స్ ఉన్నప్పుడు మాయ అత్తుకొని ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనం పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే కుట్లు విచ్చుకోపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మాత్రం మనము స్ట్రైట్ అవే ఎలెక్టివ్ సిజేరియన్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. ఎలాంటి ఇండికేషన్స్ ఉంటే మనం స్ట్రైట్ అవే సిజేరియన్కి వెళ్ళాలి అనేది తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.